ఈ టాబ్లెట్స్ నా గాయాన్ని నయం చేసేవో లేక నా ప్రాణం తీసేవో అర్థం కావడం లేదసలా. రోజు వేసుకోలేక చచ్చిపోతున్నాను. ఏంటో నా పరిస్థితి. రోజు రోజుకి మరీ దయనీయంగా తయారవుతుంది. ఆ మాయదారి మధు నాటకాలాడుతుందని, అది మంచిది కాదు అని నేను నెత్తి నోరు మొత్తుకుంటూ చెప్తున్నా తేజ నమ్మడం లేదు. ఎంతసేపు దాన్నే సమర్థిస్తూ వస్తున్నాడు. అసలు ఇదంతా తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, మధు వాడిని కూడా మభ్య పెడుతుందో ఏమో, ఏం అర్థం కావడం లేదు అసలు. చంద్రకి ఫోన్ చేసి విషయం చెబితే చంద్ర నా మాట నమ్ముతాడు. వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు. చెప్పాలి, చెప్పేస్తాను. ఇదేంటి కాల్ వెళ్ళడం లేదేంటి? కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ అన్ని బ్లాక్ చేసున్నాయేంటి? ఎవరు బ్లాక్ చేసి ఉంటారు? ఇంకెవరు? ఇదంతా దాని పనే అయ్యుంటుంది. నేను ఎవరికైనా ఫోన్ చేసి దాని గురించి నిజం చెప్తానని భయపడే ఇలా చేసుంటుంది. చావు తెలివితేటలు దాని దగ్గర చాలానే ఉంటాయి. ఎక్కడున్నారు? ఎక్కడ్రా? టచ్ చేయకుండా ఇదేంటి చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయి చంద్ర. ఎవరికి ఫోన్ చేస్తుంది ఈవిడా? అయ్యో ఫోన్ లిఫ్ట్ చేయి చంద్ర. మధు గురించి నీకు చాలా విషయాలు చెప్పాలి. అమ్మో, అత్తయ్య ఇప్పుడు నా గురించి మావికి చెప్పేస్తే మావికి యష్కి చెప్పేస్తాడు. అప్పుడు మొత్తానికి నేను ఇరుక్కుపోతాను. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? చంద్ర అత్తయ్య, నా ఫోన్తో ఎవరికి కాల్ చేస్తున్నారు? నా ఫోన్లో నెంబర్లు బ్లాక్ చేసిందే కాక నా ఫోన్ లాక్కొని నీ ఫోన్ అంటావా? సైలెంట్ గా ఉన్నానని మరీ ఎక్స్ట్రా చేయకే. నా ఫోన్ నాకు ఇచ్చే. నా ఫోన్ నాకు ఇచ్చే. ఏం మాట్లాడుతున్నారు? ఇవ్వు. ఇది మీ ఫోన్ కాదు, నా ఫోన్. మీ ఫోన్ పక్కన పెట్టి మర్చిపోయి ఉంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావే? మర్చిపోవటానికి నా ఫోన్ నాకు గుర్తుండదా? అది నా ఫోన్, నాకు ఇచ్చేవే. అత్తయ్య, 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 ఏమైంది మీకు? ఎందుకు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు? నా ఫోన్ నాకు ఇచ్చేయండి అత్తయ్య, ప్లీజ్. వదలండి.
ఏయ్, ఏంటి నువ్వు చేస్తుంది? ఇది అది నా నా ఫోన్ ఫోన్. అత్తయ్య. అయ్యో అత్తయ్య, ఇది నా ఫోన్. ఏయ్, 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 మధు ఆగవే. మధు మధు, అది నా ఫోనే. ఆ ఫోన్ నాకు ఇచ్చేయ్. మధు, డోర్ తీయవే. డోర్ తీ. మధు, మధు తీ. మధు, మధు. ఇప్పుడు పట్టుకున్నా చూడు. రేయ్, ఇక్కడ. పిల్లలు ఇంకా ఆడుకుంది చాలు, వచ్చి ఫ్రూట్స్ తినండి. సరే అమ్మా. రేయ్, అవునరా, తినండిరా, తర్వాత ఆడుకుందాం. ఇప్పుడు దాకా ఫోన్ రింగ్ అయిందే. చంద్రాకి ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. చంద్రా, ఏరా, ఓకేనా? చంద్రా, ఏంటమ్మా? ఒరే చంద్ర, ఉమ్, ఇప్పటిదాకా నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉందిరా. నేనొచ్చి ఎత్తేసరికి కాల్ కట్ అయిపోయింది. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు చూడు. ఏమైంది మావయ్య? దాము ఫోన్ చేసింది. మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. మీరు తింటూ ఉండండి. నిజంగా అత్తయ్య మీకు కాల్ చేశారా? అవునమ్మా, కావాలంటే చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో. దాని బొంద. దమయంతి ఎందుకు చేస్తుందిరా? సరిగా చూడు, అది వేరే నెంబర్ అయి ఉంటుంది. లేదమ్మా, దాముని ఫోన్ చేసింది. చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నిజమేరా? ఎందుకు కాల్ చేసిందంటావు? ఏమో, అత్తయ్యలో మార్పు వచ్చిందేమో, అందుకే మావయ్యకి ఫోన్ చేసుంటారు. మావయ్య, కాల్ బ్యాక్ చేయండి. పిల్లలు, మీరు వెళ్ళి ఇక పడుకోండి, వెళ్ళండి. చేయండి మావయ్య, చేయరా? చేయండి. మీ నాన్న మీ అమ్మకి ఫోన్ చేస్తున్నాడు తేజ. కాల్ లిఫ్ట్ చేయదు మధు, కాల్ కట్ చేయి. ఇందాక మీ అమ్మి మీ నాన్నకి కాల్ చేసింది. ఇప్పుడు కాల్ కట్ అయితే మీ నాన్నకి కాదు, అక్కడున్న మీ తమ్ముడికి డౌట్ వచ్చి వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. అలా జరగకూడదు. మన పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడికి రాకుండా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తావు మధు? ఎలా మేనేజ్ చేస్తావు? నేను చెప్తాను, సరేనా? అలాగే. అయ్యో, ఏంటి మావయ్య మీరు? అత్తయ్య ఎన్నిసార్లు మీకు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అత్తయ్య ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? మావయ్య, స్పీకర్ ఆన్ చేయండి. చూసుకోలేదు మధు, నేను బయట పిల్లలతో ఆడుకుంటున్నాను. నా ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెట్టాను. మా అమ్మ చూసి ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చింది. అది సరే, దాము ఫోన్ నీ దగ్గర ఉందేంటి? మీరు మీ అమ్మతో ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉన్నారు, కానీ నేను లేను. ఎందుకంటే మా అమ్మ నాన్న కలిసి లేరు కాబట్టి ఇలా డల్గా ఉన్నాను. ఇదంతా మీ అమ్మ మూర్ఖత్వం వల్లే, మీ అమ్మ చేసిన నిర్వాకం వల్లే. భూమి పూజలో జరిగిన గొడవ వల్లే నేను మా అమ్మకి దూరంగా ఉన్నాను. పిల్లలు, మీరెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. ఎవరిదిరా మూర్ఖత్వం? ఎవరు చేసింది నిర్వాకం? సింధుని కావాలని నాటకం ఆడి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది ఎవరు? మా నాటకంలో భాగం పంచుకున్నాడని, కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా మీ నాన్నతో తనకింక అవసరం లేదు అన్నట్టు మాట్లాడింది.
నువ్వు చెప్పకుండా ఇక్కడికి వచ్చావని తెలిసి హ, నాకెవరూ అక్కర్లేదు, నాకు నా కొడుకులున్నారని చెప్పిన మీ అమ్మే ఇప్పుడు ఈ కొడుకుతో ఎందుకు మాట్లాడడం లేదురా? మూర్ఖత్వం అంతా మీ అమ్మ దగ్గర పెట్టుకుని నీ పెళ్ళాన్ని ఎందుకురా అంటావు? ఇన్ని అనార్థాలకి మీ అమ్మే కారణమైనా ఈ పంతాలు పట్టింపులు ఎందుకని మీ నాన్న ఒక మెట్టు దిగి మీ అమ్మకి ఫోన్ చేస్తే నాకు ఎవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటుందా? ఇప్పుడు చెప్పరా, ఎవరిది మూర్ఖత్వం? నీదా మీ అమ్మదా? కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న కలతలు వస్తూనే ఉంటాయి, సరిచేసుకుని సర్దుకుపోవాలే తప్ప అహంకారంతో బంధాల్ని తెంపుకోకూడదు. నానా, నిజంగానే మీరు అమ్మకు కాల్ చేశారా? ఫోన్ చేశానురా, మీ వదిన మాట్లాడింది. మీ అమ్మకి నాతో మాట్లాడడం ఇష్టం లేదంట. ఒరే, కావాలంటే ఇప్పుడు మీ అమ్మకి నువ్వు ఫోన్ చేయరా, నీతో మాట్లాడుతుందో లేదో నీకే తెలుస్తుంది. మాట్లాడవేంట్రా, ఫోన్ చేయి. ఫోన్ ఎక్కడుంది? సెల్లా రూమ్లో ఉంది, వెళ్ళి తీసుకురా. తెస్తాలే. చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యి. ఏమైందిరా? కాల్ చేసిన వెంటనే అమ్మ కాల్ కట్ చేస్తుంది. మీ అమ్మ గురించి ఇప్పుడైనా అర్థమైందా నీకు? సురేష్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళినా మీ అమ్మ మనల్ని రానిచ్చేలా లేదురా. అయినా తను రానివ్వడం ఏంటి, నేనే వెళ్ళను. దానికింకా తల పొగరు తగ్గలేదు. యష్, నువ్వు ఏమైనా అనుకోరా, మనం ఇలా విడిపోవడానికి కారణం మీ అమ్మ మాత్రమేనా? నాకెందుకో తేడాగా అనిపిస్తుంది మావయ్య. ఎంత గొడవ జరిగినా, ఎంత కోపంలో ఉన్నా అత్తయ్య యష్తో మాట్లాడకుండా ఉండరు. యష్ అంటే అత్తయ్యకి ఎంతో ప్రేమ, అది నాకు బాగా తెలుసు. అలాంటిది యష్తో కూడా మాట్లాడడం లేదంటే ఖచ్చితంగా అక్కడేదో జరుగుతుందనిపిస్తుంది. మీ అత్త గురించి నీకంటే నాకే బాగా ఎక్కువ తెలుసమ్మా. దాము అంత అహంకారి ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు. చూడమ్మా సింధు, మీ అత్త గురించి ఆలోచించడం మానేసి నీ భర్త పిల్లల గురించి ఆలోచించు. నీ కాపురమైనా బాగుపడుతుంది. మావయ్య, అమ్మా సింధు, దమయంతి మారుతుందన్న నమ్మకం నాకు కూడా సన్నగిలుతుంది. దాని గురించి వదిలే. అమ్మా, అమ్మా, ఏంట్రా? ఒక నిమిషం ఇట్రా అమ్మా. ఎక్కడికి రా? చెప్తాను రా అమ్మా. చెప్పరా, ఎందుకు రమ్మన్నావు? మధు, మధు, ఇప్పుడు ఆ దరిద్రాన్ని ఎందుకురా పిలుస్తున్నావు? దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. నీ మాటలు నేను నమ్మడం లేదంటున్నావు కదా, ఇప్పుడు చెప్పమ్మా, నేను నమ్ముతాను. రే తేజ, ఈ మధు మంచిదని మనం ఎన్నాళ్ళు భ్రమలో ఉన్నాన్రా. ప్రతిదానికి వెనకేసుకొచ్చాం. కానీ దీనంత దుర్మార్గురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు అసలు. ఇది మనల్ని మోసం చేసిందిరా.
ఆ పొలిటీషియన్తో లింక్ పెట్టుకొని ప్రాజెక్ట్లో స్కామ్ చేసి జనాల డబ్బులతో పాటు మన ఆస్తి కూడా కొట్టేయాలని చూస్తుందిరా ఇది. ఆ గెస్ట్ హౌస్ లో జరిగిన చెండాలాన్ని నేను నా కళ్ళారా చూశాన్రా. నా పెద్ద కొడలు బంగారం అన్న నువ్వే ఇప్పుడు మధు మీద ఇంత పెద్ద నిందలు వేస్తున్నావు. రేయ్, ఇది బంగారం పూత పూసుకున్న ఇనుమురా. ఇది కష్టపడుతుంది మన కోసం కాదురా, మన ఆస్తి కోసం, డబ్బు కోసం. నువ్వు మధుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. లేదురా, నేను చెప్పేది నిజంరా. ఒక తల్లి తన కొడుకు కూడా చెప్పుకోలేని పాడు పని చేసిందిరా ఇది. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా. ఆస్తి కోసం, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే రకం రా ఇది. ఎందుకత్తయ్యా, ఎందుకు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నారు? ఏయ్, మిమ్మల్ని నా సొంత తల్లిలా భావించానే. మీరే నాకు పెద్ద దిక్కు అనుకున్నానే. అలాంటి మీరే నన్ను తప్పు పడితే ఎలా అత్తయ్యా? నేనే పాడు పని చేయలేదు. నన్ను నమ్మండి అత్తయ్యా, ప్లీజ్. నిన్ను గుడ్డిగా నమ్మే ఇంత దూరం తీసుకొచ్చానే. ఇంకా నిన్ను నమ్మితే మాకు పుట్టగతులు కూడా లేకుండా చేస్తావే. నువ్వు చావనన్నా చావాలి, లేదా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే మాకు మనశ్శాంతి, ఇంటికి ప్రశాంతత. ఎంత మాట అన్న తర్వాత నేను ఈ ఇంట్లో ఉండటం అనవసరం. పోవే, పోయి అర్జెంటుగా చావు అసలు. అమ్మా, ఏ ఆధారాలతో మధు కరెక్ట్ కాదంటున్నావు? ఇదంతా చేసింది ఆ సింధు జర్నలిస్ట్ అని నువ్వే అన్నావు కదమ్మా. ఇప్పుడు మళ్ళీ నువ్వే మధు కరెక్ట్ కాదంటున్నావు. చెప్తే నమ్మేటట్టు ఉండాలమ్మా. రే, నా దగ్గర ఆధారం ఉందిరా. ఇది ఆ పొలిటీషియన్తో క్లోజ్ గా ఉన్న వీడియో నా ఫోన్లో ఉందిరా. సారీ అమ్మా. ప్రతి మదర్స్ డేకి నేను నీతో ఉండేవాళ్ళని. మదర్స్ డేని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ కాదు కదా, అట్లీస్ట్ నీకు విష్ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఐఎమ్ సారీ అమ్మా. రే యష్, నీకు గుర్తుందా నీ చిన్నప్పుడు నువ్వు సొంతంగా ఈ డ్రాయింగ్ వేసి ఈ అమ్మకి మదర్స్ డే రోజు గిఫ్ట్గా ఇచ్చావు? నువ్వు మర్చిపోయావేమో, నాకు ఇప్పటికీ గుర్తుందిరా.
అమ్మా ఏంట్రా స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసావు? ఇవాళ నాకు ఎంతో స్పెషల్ డే కదమ్మా, అందుకే టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ముందుగా వచ్చేసాను. స్పెషల్ డేనా? అవునమ్మా, నీకో విషయం చెప్పాలి. అది సింపుల్గా చెప్పడం కుదరదని చెప్పే అంతా రెడీ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇంతకీ ఏంట్రా విషయం? నేను ఎంతో కష్టపడి డ్రా చేసిన డ్రాయింగ్ నీకోసమే. నా కోసమా? దేనికిరా? ఇవాళ మదర్స్ డే కదమ్మా, అందుకు. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఈ అమ్మంటే నీకు ఎంత ప్రేమరా? ఈ ప్రపంచంలో నాకన్నిటికంటే అందరికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టమమ్మా. యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్. మదర్స్ డే రోజు ఎప్పుడు నువ్వు మీ అమ్మను మిస్ అవ్వవు. మొదటిసారి ఈ అమ్మతో నువ్వు లేకుండా దూరంగా ఉన్నావు. నేను నీకు ఫోన్ చేసినా నువ్వు రాలేదంటే నిజంగా నేను నీకు కాల్ చేశానా లేక చెయ్యలేదో నాకే అర్థం కావడం లేదురా. యష్, ఒరే యష్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. శశి ఏంటి నాన్న అని పిలవకుండా యష్ అని పిలుస్తుంది? యష్, ఒరే యష్, ఎన్నిసార్లు పిలవాలిరా నిన్న అసలా? ఏంటమ్మా పిలిచో? ఏంట్రా ఇదంతా? ఏమైందమ్మా? ఎలా ఉండే మన ఫ్యామిలీ ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడరా. మీరందరూ లేక ఇక్కడ నిన్ను ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కాదా అసలా? మేమంతా నీతో లేకపోవడానికి కారణం నువ్వే కదమ్మా. నువ్వు వెళ్ళిపోండి అంటేనే కదా అందరం వచ్చేసాం. తప్పేరా, ఏదో కోపంలో అనేసాను అసలా. ఫ్యామిలీ అన్నాక గొడవలు రావా? అలా అని మీరందరూ దూరంగా ఉండిపోతే సమస్యలు పరిష్కారం అయిపోతాయా? ఏం జరిగినా అందరం ఒకే చోట కలిసి ఉండాలిరా, అంతేకాని దూరంగా ఉండకూడదురా. అమ్మగా నేనిప్పుడు నీకు చెప్తున్నాను, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీ నాన్న, బామ్మ అందరినీ తీసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేసేయ్. ఒరే యష్, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అసలు. త్వరగా వచ్చేయరా. అమ్మా, అమ్మా,
వదలండి వదలండి వదలండి, నాకేం కాలేదు. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మా. యష్, ఎందుకురా ఏడుస్తావ్? చిన్నపిల్లాడివా, ఊరుకో. నువ్వు నాతో మాట్లాడట్లేదు కదమ్మా. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ నీతో పాటే ఉన్నాను కూడా. ఈ అమ్మకి నువ్వంటే ప్రాణం రా. ప్రతి మదర్స్ డేకి నువ్వు నన్ను విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేవాడివి, గుర్తుందా? గుర్తుందమ్మా. ఈ సంవత్సరం ఈ అమ్మే నీకు గిఫ్ట్ ఇస్తుంది. అత్తయ్య, ఆ గిఫ్ట్ బాక్స్ ఇలా ఇవ్వు. యష్, తీసుకోరా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఎవరి కోసం బతకాలి తేజ? నేను నన్ను క్షమించండి అత్తయ్య. మీకు ఇచ్చిన మాట నిలబెట్టకుండానే నేను వెళ్ళిపోతున్నాను. ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తానని చెప్పి చెయ్యకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. కనీసం నేను చచ్చాకైనా నేనేంటో, నా మంచితనం ఏంటో మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మధు, వద్దు మధు, మధు. మధు, కత్తి మధు, 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 ఏంటి అప్పించుకోవాలి? మధు, మధు, దిగు మధు. నేను చెప్పేది విను మధు. ఇటు రా మధు. నీకైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు తేజ నన్ను కాపాడావు? నేను బతికుండి ఎవరికి ఉపయోగం? ఇప్పటికీ అత్తయ్య నన్ను అపార్థమే తప్ప అర్థం చేసుకోవడం లేదు. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? నేను చచ్చిపోతాను తేజ. మధు, నేను చెప్పేది విను మధు. మధు, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటి మధు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అర్థం చేసుకో. ఇదిగో, నువ్వు ఈ కత్తితో పొడుచుకొని చచ్చిపోవే. నిన్ను అయినా సరే నేను నమ్మనే. అమ్మా, ఇన్నాళ్ళు మోసం చేస్తూ వచ్చావే. నీ గురించి నిజం తెలిసినా కూడా ఇప్పటికీ మోసం చేయాలనే చూస్తున్నావు. ఇకపై నువ్వు ఇలాంటి ఎదవ డ్రామాలు ఎన్నాడినా ఏం చేసినా నేను నమ్మను కాక నమ్మనే. చచ్చిపోవే. చేస్తానంటున్నావు కదా, చచ్చిపో, చచ్చిపో, చచ్చిపోవే. అమ్మా, వదలమ్మా. ఏంటమ్మా నువ్వు? నువ్వేంటో, నీ అసలు రూపమేంటో కళ్ళారా చూశాక నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుందే. కానీ నిన్ను ఒక్కసారిగా చంపితే సరిపోదు. మాకు చేసిన ద్రోహానికి, మోసానికి నువ్వు అనుక్షణం చేస్తూ నరకం అనుభవించాలి. చచ్చిపోవే. నీకు నిజంగానే పిచ్చి పట్టిందా? నువ్వు తను అనుమానిస్తున్నావనే కదా ఇప్పుడు మధు చావడానికి కూడా రెడీ అయింది. మళ్ళీ నువ్వు తను చావాలని అలా శాపనార్థాలు పెడతావేంటమ్మా? అమ్మా, ఒకటి చెప్పు. నువ్వు మధును పూర్తిగా నమ్మాలంటే తనేం చేయాలి?
మధు ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? ఏం చేయనక్కర్లేదురా. ఇంకొకరి చేత మధు మంచిదని ఆ రోజు గెస్ట్ హౌస్లో నేను చూసిందంతా అబద్ధమని చెప్పించండి చాలు. అప్పుడు నమ్ముతాను దీన్ని. అంతేకాదు, నాకు పిచ్చుందని నేనే ఒప్పుకుంటాను. సరే అత్తయ్య, సరే. పోనీ అలా ఎవరు చెప్తే నమ్ముతారో అదైనా చెప్పండి, వాళ్ళ చేత చెప్పేస్తాను. ఆ జర్నలిస్ట్ స్వాతితో చెప్పించు, అప్పుడు నమ్ముతానే. దానికి మొత్తం తెలిసే. స్వాతి రావాలి, అది నిజం చెప్పాలి, అప్పుడు నీ అంతు తేలుస్తా. మధు, ఇప్పుడు మన ఆ స్వాతిని తీసుకొస్తే మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎలా మధు? నా విషయంలో అత్తయ్య కోపంగా ఉన్నారంటే ఓకే, కానీ యశ్ విషయంలో కూడా అత్తయ్య ఎందుకింత మొండిగా ఉంటున్నారు? అలా ఎప్పుడూ అత్తయ్య చేయరే. ఇలా అత్తయ్యే చేస్తున్నారా, లేక ఆ మధు ఏమైనా ప్లాన్ చేసి అత్తయ్య చేత ఇలా చేయిస్తుందా? అక్కడ విషయాలు ఒక్కటి కూడా తెలియడం లేదు. స్వాతి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేసేది, తను కూడా నాకు ఫోన్ చేయడం లేదు. అసలు స్వాతికి ఏమైంది? స్వాతి కాల్ కనెక్ట్ అవ్వడం లేదేంటి? ఇదేంటి, స్వాతి నాకు కాల్ చేసినట్టుంది. తన నెంబర్ బ్లాక్ చేసింది. భూమి పూజ తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. తర్వాత స్వాతితో నేను అస్సలు ఫోన్లో మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడుంటారు? ఎవరు బ్లాక్ చేశారు? ఖచ్చితంగా యశ్ స్వాతితో మాట్లాడుంటాడు. తనే నెంబర్ని బ్లాక్ చేసుంటాడు. యశ్, స్వాతి నా ఫోన్ కాల్ చేస్తే నువ్వేమైనా తనతో మాట్లాడావా? నేనేం కావాలని తనతో మాట్లాడలేదు, తనే కాల్ చేసింది. ఆ స్వాతి వల్లే కదా ప్రాజెక్ట్లో లేనిపోయిన డిస్టర్బెన్స్లన్నీ. అందుకే లిఫ్ట్ చేసి తనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి తన నెంబర్ బ్లాక్ చేశాను. నా ఫోన్లో స్వాతి నెంబర్ నువ్వు బ్లాక్ చేయడం ఏంటి యశ్? ఏదైనా పని చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించవా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, తొందరపడి డెసిషన్స్ తీసుకుంటావు. ఇలా చేసే కదా నీ ఆస్తి పేపర్స్, షేర్స్ అన్ని మీ వదిలికి ఇచ్చేసావు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టమే తప్ప ఏ లాభం ఉండదు యశ్. ఇంకా ఆపుతావా? నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. అయినా స్వాతి నెంబర్ బ్లాక్ చేసినందుకు నేనేదో నేరం చేసినట్టు మాట్లాడతావేంటి? తను ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ప్రాజెక్ట్ అంతా మంచిగా జరిగేది. ఆ స్వాతి అంతా స్పాయిల్ చేసింది, అందుకే అలా చేశా. ఆ స్వాతి కూడా నీకు మంచి జరగాలనే పోరాడుతుంది యశ్. ప్రజలు బాగోగుల కోసం తపన పడే జర్నలిస్తాను. అంతేకాని మీ వదినలా డబ్బు కోసం నమ్మిన వాళ్ళనే నాశనం చేసే మనిషి కాదు. అయినా నీ ప్రాజెక్ట్ గురించి, మీ వదిన గురించి నేను ఏం పట్టించుకోను అని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు ఇలా చేయడం? ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్. అసలు స్వాతి ఎక్కడుంది? ఏయ్, లే లే లేవే, లే లే. ఎందుకు నన్ను ఇలా చిత్రహింసలకి గురి చేస్తున్నారు? నువ్వు నిజం చెప్తే ఇక్కడ అహింస తప్ప ఎలాంటి హింస ఉండదు. కానీ నువ్వు నిజం చెప్పడం లేదు కదా.
నేను నిజమే చెప్తున్నాను. మీకు సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్లో నేను దాచిపెట్టలేదు, ఏ వీడియో రికార్డ్ చేయలేదు. నన్ను నమ్మండి. నువ్వు డైరెక్ట్గా నిజం ఒప్పుకుంటే నీ చావు చాలా ఈజీగా అయిపోతుంది. లేదంటే రేపు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నేను ఏ వీడియో తీయలేదు. ఓ ఓకే సరే, నువ్వు ఏ వీడియో రికార్డ్ చేయలేదు అంటున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తాను. కానీ నువ్వు నాకొక ఫేవర్ చేయాలి. ఏంటది? మీరిక్కడికి వచ్చినందుకు నేను, శశి, అమ్మ ఎంతో హ్యాపీగా ఉన్నాం. కానీ మీరు మాత్రం ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నారు. ఎందుకలా? నాకు కూడా మీతో హ్యాపీగానే ఉండాలని ఉంది రిషి, కానీ ఎందుకో ఉండలేకపోతున్నాను. నానమ్మ అమ్మతో గొడవ పడటం వల్లే కదా నాన్న ఈ డిస్టర్బెన్స్ అంతా. మనమందరం కలిసి ఉండేలా నానమ్మకి మీరు సర్ది చెప్పలేరా? అమ్మ నానమ్మ కలిసిపోతే మనకింకా ఏ ప్రాబ్లం ఉండదు కదా. నిజమే శశి, మా అమ్మ మీ అమ్మ కలిసి ఉండాలని నాకు ఉంది. కానీ మీ అమ్మ చేసే పనుల వల్లే అది సాధ్యం కావడం లేదు. తొందరపాటుతనం తగ్గించుకోమని మీ అమ్మకి నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఏదైనా అంటే అందరూ మా అమ్మనే తప్పుపడతారు. ఈ సమస్యలన్నిటికీ ఓ సొల్యూషన్ వెతకాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. దానికి సొల్యూషన్ ఉంది నాన్న. ఏంట్రా అది? అమ్మని మనతో పాటు తీసుకెళ్ళి అందరం అక్కడే ఉండిపోదాం. మీ అమ్మని మనతో పాటు తీసుకెళ్తే మా అమ్మ అమ్మోరిలా అరిచేసి గొడవ చేస్తుంది. అలాని మీ అమ్మని తీసుకెళ్లకుండా మిమ్మల్ని తాతయ్యని తీసుకెళ్తానంటే బామ్మ అస్సలు ఒప్పుకోదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీనికెందుకు నాన్న అంత ఫీల్ అవుతారు? అమ్మంటే నానమ్మకి పడదు కదా. వాళ్ళిద్దరినీ మాట్లాడుకోవద్దని చెప్పండి, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఒకే ఇంట్లో ఉంటూ మీ అమ్మ మా అమ్మ మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు శశి? అది ఇంపాసిబుల్. పాసిబులే నాన్న. మేమింతకు ముందు భవానీ ఆంటీ ఇంట్లో ఉండేవాళ్ళం కదా. ఉంటే భవానీ ఆంటీ, ప్రసాద్ అంకుల్ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఇంటిని 2 పోర్షన్స్ గా డివైడ్ చేసి మధ్యలో గీత గీసి ఆంటీ అటువైపు అంకుల్ ఇటువైపు ఉంటూ వాళ్ళు అస్సలు మాట్లాడుకునే వాళ్ళే కాదు. అమ్మ నానమ్మ విషయంలో కూడా మనం అదే ఫాలో అయితే సరిపోతుంది. అసలు అమ్మని ఇటువైపు నానమ్మని అటువైపు ఉండేలా వాళ్ళ మధ్యలో గీత గీసి వాళ్ళని మాట్లాడుకోవద్దని చెప్తాం. అప్పుడు సింపుల్ సొల్యూషన్ తో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, ఆలోచిస్తాను. ఒరే చంద్ర, ఏంటమ్మా? ఇక నీ కొడుకు మారడా ఏంట్రా? పెళ్ళాన్ని ఇక్కడ వదిలేసి నిన్ను పిల్లల్ని తీసుకెళ్తానంటాడేంటి? అమ్మని అల్లంలా పెళ్ళాన్ని బెల్లంలా చూసుకోవాల్సిన వాడు పూర్తిగా రివర్స్లో ఉన్నాడేంట్రా? ఏంటి చంద్ర? నీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను తెలుసా? మల్లెపూలు తెచ్చావంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది.
ఏంటి చంద్ర? నువ్వు నాకెప్పుడు ప్రత్యేకమే దాము. నీకు మల్లెపూలు తీసుకురావడానికి స్పెషలే అవసరం లేదు. నా మనసు కనిపించింది, తెచ్చాను. ఏ భార్య అయినా భర్త నుంచి పెద్ద పెద్ద బహుమతులు ఆశించదు చంద్ర. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే కోరుకుంటుంది. నువ్వే తెచ్చావు కదా, నీ చేతులతోనే నా తల్లో పెట్టు. హ్మ్. చూసావదాము, నీ తల్లో ఉండడం వల్ల ఈ పూలకే అందం వచ్చింది. తాతయ్య రండమ్మా. రండ్రా. అవును, మీరు నిద్రపోకుండా ఇలా వచ్చారేంటి? ఈ రోజు మేము మీ దగ్గరే పడుకోవాలని డిసైడ్ అయ్యాం. ఆ? అందుకే వచ్చాం. సరే రండి, పడుకుందాం. సరే సరే, పొద్దుపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. పడుకుందాం, రండ్రా. తాతయ్య తాతయ్య ఏంటమ్మా? ఏదైనా కథ చెప్పవా? కథనా? సరే. అనగనగనగా ఒక రాజు ఒక రాణి ఉండేవారు. తాతయ్య తాతయ్య ఆ? ఎప్పుడు ఈ పాత చింతకాయ పచ్చడేనా అసలు? అనగనగా ఒక రాజు లేదంటే అనగనగా ఒక ఊరు అంటూ మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలా కాదు తాతయ్య, కొత్తగా ఏదన్నుంటే చెప్పు. కొత్త కథలంటే ఏ టైప్ కథలు కావాలి మీకు? మీ ఇద్దరి లవ్ స్టోరీని కథగా చెప్పు తాతయ్య. ఆ? చెప్పు తాతయ్య, ప్లీజ్ తాతయ్య, చెప్పు తాతయ్య. ఆ, ఉమ్, ఆ, చెప్తా. నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటిసారి మీ నాన్నమ్మని చూశాను. అంతే, మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. మీ నాన్నమ్మని చూసినప్పుడల్లా నన్ను నేను మర్చిపోయేవాణ్ణి. నాలో ఏవో తెలియని అనుభూతులు కలిగేవి. మీ నానమ్మ మాత్రం రోజు రోజు నన్ను ర్యాగింగ్ చేసేది. అవునా ఉమ్, నానమ్మా? ఒకరోజు నేను డిసైడ్ అయిపోయాను రా, మీ నానమ్మే నా సోల్మేట్, నా లైఫ్ పార్ట్నర్ అని. అంతే, ఆ రోజు నుంచి మీ నానమ్మ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్ళి ఫాలో అయ్యేవాడిని. మీ నానమ్మ ఇష్టాలు, అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్నాను. మీ నానమ్మకి ఇష్టం లేనివేవి నాకు కూడా వద్దు అనిపించేది. అవునా? మీ నానమ్మే నా ప్రపంచం. తను లేకపోతే నేను లేను అన్న స్థితికి వచ్చేశాను. అలా ఇద్దరం కాలేజీలో డిగ్రీ 3 ఏళ్ల వరకు ఇద్దరం కలిసి ట్రావెల్ చేశాంరా. ఆ తర్వాత ఒకరోజు తెలిసింది మీ నానమ్మ మేము చుట్టాలమే అని. అవును. అందుకే ధైర్యం చేసి నా మనసులో ఉన్న మాటని మీ నానమ్మకి చెప్పేశాను. తను నా ప్రేమని ఓకే చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరం చెట్టా పట్టాలేసుకొని తిరిగేవాళ్ళం. మా అమ్మ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అమ్మ తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల చిన్న మెదడులో నరాలు చిట్లి
ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు? మా అమ్మకి ఇప్పుడు క్యూర్ అవుతుంది డాక్టర్. అది నా చేతుల్లో లేదు. మీ అమ్మగారు టైం టు టైం మెడిసిన్ వాడాల్సిందే. ఒక్కరోజు మిస్ అయినా చాలా డేంజర్ అవుతుంది. డేంజర్ అంటే ఏమవుతుంది డాక్టర్? అది మెల్లమెల్లగా మీ అమ్మ అందరి ఫేసెస్ మర్చిపోతారు. ఒకరిని చూసి ఇంకొకరు అనుకుంటారు. తన ఊహించుకుందే నిజమని అన్నట్టు మాట్లాడుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అది స్టేజ్ మారకుండా మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. రే తేజ, అమ్మా ఏంటమ్మా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? అసలు నీ హెల్త్ ఏం బాగోలేదు. పద పడుకుందు, లోపలికి వెళ్దాం. అది కాదురా నేను చెప్పేది. అమ్మా పదమ్మా లోపలికి వెళ్దాం, పద. మీ మాటలు మా అత్తయ్య విందా? అంత క్లియర్గా వింది. నువ్వు చెప్పినట్టే చెప్పాను. థ్యాంక్స్ డాక్టర్. గుడ్. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అత్తయ్య, మీకు మీరే నాకు పిచ్చి ఉంది అని నమ్మేలా చేస్తాను. చూడండి. రే తేజ, ఆ డాక్టర్ ఏంటిరా నా గురించి అంటుంది? ఆ స్వాతి ఏమో నిజాన్ని అబద్ధమని చెప్పింది. ఈ డాక్టర్ ఏమో నాకు లేని పిచ్చి ఉందంటుంది. అసలు నాకేం అర్థం కావడం లేదురా. నిజంగానే నాకు పిచ్చి ఉందంటావా? చాచా, నీకేం పిచ్చి లేదమ్మా. నువ్వు బాగానే ఉన్నావు. ముందు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకోమా. రే అసలు నాకేమైందో చెప్పరా? అంతా చెప్తానమ్మా. నీ తలకి తగిలిన దెబ్బ వల్ల, నీ బ్రెయిన్లో నరాలకి జరిగిన డ్యామేజ్ వల్ల నువ్వు మనుషుల్ని పోల్చుకోవడం మర్చిపోతున్నావట. ఎవరినైనా నువ్వు చెడ్డవాళ్ళనుకుంటే వాళ్ళ మీద నీ ఒపీనియన్ అలాగే ఉంటుందట. నువ్వు ఊహించుకున్నదే నిజం అనుకుని అలా మాట్లాడతావంటమ్మా. నిజమా? అవునమ్మా. నీ తలకు దెబ్బ తగిలి నువ్వు స్పృహలో లేనప్పుడు మేము నీకు చాలా స్కానింగ్ చేయించాం. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ గారు అలా చెప్తున్నారు. కొన్నాళ్ళు ఈ టాబ్లెట్ నువ్వు మిస్ అవ్వకుండా వేసుకుంటే అంతా సెట్ అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. నిజంగా నాకు నయం అవుతుందంటావారా? నేను నీ కొడుకునమ్మా. నా మాట కూడా నువ్వు నమ్మవా? నీ మాట నమ్ముతాన్రా. అయితే ఈ టాబ్లెట్ వేసుకో. నువ్వు మునుపటి అమ్మలా ఉంటావు. సరే, ఆ వాటర్ ఇవ్వు. పడుకోమా, పడుకో. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, రేపు సింధుని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓకేనా? నిజంగా మా అమ్మ సింధుని మా ఇంట్లో మాతో పాటు ఉండడానికి ఒప్పుకోకపోతే నేను కూడా ఆ ఇంట్లో ఉండను. నన్ను తీసుకెళ్ళడానికి యశ్ ఒప్పుకున్నా అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు. ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ అక్కడ అత్తయ్యతో లేనిపోని గొడవలు అవుతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? యష్ని, పిల్లల్ని, మావయ్యని వెళ్ళమని చెప్తే అదే కరెక్ట్. సింధు, ఏంటి ఇలాగే కూర్చొని ఉన్నావు?
ఇవాళ మనం వెళ్తున్నాం రాత్రే చెప్పాను కదా, ఇంకా బట్టలు ఎందుకు సర్దుకోలేదు? త్వరగా సర్దే అమ్మా. నాన్నతో పాటు కలిసి వెళ్ళిపోదాం. యష్, తొందరపడకుండా నిదానంగా ఆలోచించు. అసలే అత్తయ్య నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను మీతో వస్తే అత్తయ్యని ఇంకా డిస్టర్బ్ చేసిందని అవుతాను. నా మాట విని నువ్వు మావయ్య పిల్లలు వెళ్ళండి. నేనేం ఫీల్ అవ్వను. నువ్వే కదా సింధు, నేను వస్తేనే నాతో పాటు పిల్లలు కూడా వస్తారన్నావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఆ మాట అన్నాను యష్, కాదనడం లేదు. కానీ నేనిప్పుడు మీతో పాటు రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు యష్. ఈ టైంలో నేను రావడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. వాళ్ళ అమ్మని ఎలాగోలా ఒప్పిస్తానని చెప్పాడు కదా సింధు. నువ్వింకేం ఆలోచించకుండా బయలుదేరు. అది కాదు భాగ్యం, అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో మనకేమీ తెలీదు. యష్ చెప్తూనే ఉన్నాడు కదా అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదని. అది తెలిసి కూడా నేను అక్కడికి వెళ్ళి అత్తయ్యని ఇంకా ఇబ్బంది పెట్టమంటావా? అది నాకు ఇష్టం లేకనే వెళ్ళమంటున్నాను. ఒరే మనవడా, సింధు అక్కడ మీతో పాటు ఉండడానికి మీ అమ్మ ఒప్పుకోకపోతే నువ్విక్కడికొచ్చేసి మాతో పాటు ఉండడం కన్ఫామే కదా? కన్ఫర్మ్ భాగ్యం. అయితే ఒక పని చెయ్యి. ముందు నువ్వు సింధు వెళ్ళండి. మీ అమ్మ సింధుని ఇంట్లోకి రానిస్తే నాకు ఫోన్ చేయి. వెంటనే మీ నాన్న పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాడు. లేదంటే నువ్వు సింధు తిరిగి వచ్చేయండి, సరేనా? అలాగే భాగ్యం. పిల్లలు మీకు ఓకేనా? ఓకే జేజీ. మా అమ్మ చెప్పింది నిజమే రయేష్. ముందు మీ ఇద్దరు వెళితే అక్కడ మీ అమ్మ విషయం ఏంటో తెలుస్తుంది. ఎందుకైనా మంచిది మీరు అక్కడికి వస్తున్నట్టుగా మీ అన్నయ్యకి కానీ మీ వదినకి కానీ ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు మీ అమ్మని ప్రిపేర్ చేసి ఉంచుతారు. సరేనన్నా. తేజ, మీ అమ్మ టాబ్లెట్ వేసుకుందా? ఇప్పుడే దగ్గరుండి వేసొచ్చాను. నువ్వు చెప్పినట్టే మా అమ్మ మానసిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది మధు. నా ప్లాన్ ఎప్పుడు మిస్ అవ్వదు తేజ. మెంటల్గా మీ అమ్మ బాగా వీక్ అవ్వాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. అత్తయ్య పూర్తిగా మన చేతుల్లో కీలుబొమ్మ అయితేనే మన ఆటలు సాగుతాయి. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. కాల్ కట్ చేయనా మధు? వద్దు, కాల్ కట్ చేయకు.